పరబ్రహ్మణే నమః. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. సాయి బంధువులరా, ఈరోజు మనం సాయి సత్యవాదానికి అలాగే విద్వేష మతవాదానికి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి, ఎందుకు విద్వేష మతవాదం అనేటువంటిది సాయి సత్యవాదాన్ని దుష్ప్రచారం చేస్తూ అణచివేయాలని ప్రయత్నిస్తూ ఉన్నది అనే విషయాల్ని పరిశీలిద్దాం. అయితే ఈ విద్వేష మతవాదం అనేటువంటిది ఎంత కఠినంగా ఉంటుంది, ఎంత దుర్మార్గంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ముందు పరిశీలించాలి. ఈ విద్వేష మతవాదం అనేటువంటిది ఇతర మతాల పట్ల విద్వేషాన్ని ప్రోత్సహించటము లేదా రెచ్చగొట్టడం మాత్రమే కాకుండా తన మతంలో ఉండేటువంటి వారిని కూడా అణచివేస్తుంది. ఈ విధంగా ఒక నిరంకుశమైనటువంటి భావజాల వ్యాప్తి ద్వారా తన చుట్టూ ఉన్నటువంటి వారిని తమ స్వార్థానికి అనుగుణంగా మార్చుకునేటువంటిదే విద్వేష మతవాదం. మరి ఈ విద్వేష మతవాదాన్ని మనం ముందుగా తెలుసుకోవాలంటే మొదటిసారి మనం యూరోప్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇదేంటి భారతదేశం గురించి మాట్లాడుతూ యూరోప్ గురించి మాట్లాడుతున్నారు అంటే, విద్వేష మతవాదం తన సొంత మతస్థులను ఏ విధంగా అణచివేసింది, ఎంత క్రూరంగా దోచుకుంది అనేది తెలియాలంటే మనం యూరోప్ నుంచే ప్రారంభించాలి. ఈరోజు మనం ప్రపంచంలో అత్యున్నత మేధావులుగా అనేక శాస్త్రీయ ఆవిష్కరణలను ప్రారంభించినటువంటి వారిగా యూరోపియన్స్ని, అంటే ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఈ దేశాల వారిని చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఆయా దేశాల వారందరూ కూడా దాదాపు 1000 సంవత్సరాల పాటు ఈ విద్వేష మతవాదం యొక్క ఉక్కు పాదాల కింద నలిగిపోయారు అని మనకు తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. దాదాపు 1000 సంవత్సరాల పాటు యూరోప్లోని అన్ని దేశాల వారు ఈ క్రైస్తవ మతం యొక్క విద్వేష మతవాదానికి బలైపోయారు. మరి నిజానికి జీసస్ చెప్పింది ఈ మతాన్ని అంటే కాదు. జీసస్ చెప్పినటువంటిది ప్రేమ మతాన్ని చెప్పాడు. అందరిలో దైవాన్ని చూడమని చెప్పాడు. అందరినీ సమానంగా ప్రేమించండి అని చెప్పాడు. అలాగే నీ మనస్సులోనికి తిరిగి చూడటం ద్వారా, నీ మనసును సంస్కరించుకోవడం ద్వారా పరలోక రాజ్యాన్ని నీ మనసులోనే ఆవిష్కరించుకోగలవని చెప్పారు. కానీ తరువాత కాలంలో ఒక 200 సంవత్సరాల కాలంలో జీసస్ చెప్పిన మాటల్ని పూర్తిగా వక్రీకరించి స్వర్గంలో దేవుడు ఉంటాడని, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మీరు జీసస్ని మాత్రమే నమ్మాలని, జీసస్ని నమ్మని వారంతా నరకానికి వెళ్తారని, అసలు జీసస్ ఏదైతే చెప్పలేదో వాటన్నిటినీ క్రైస్తవ మతం పేరుతోటి వీరు ప్రచారంలోకి తీసుకుని వచ్చి రోమన్ క్యాథలిక్ చర్చి యొక్క ఆధిపత్యంలో వివిధ చర్చిలను ఏర్పాటు చేసి ఈ చర్చి మతాధికారులు నిరంకుశంగా తమ అధికారాన్ని చెలాయిస్తూ ప్రజలని నానాహింసల పాలు చేశారు. ఇదేంటండి, వారందరూ క్రైస్తవ మతమే కదా అనుకోవచ్చు. దాదాపు 400 సంవత్సరం నుండి 1400 సంవత్సరాల దాకా, అంటే 1000 సంవత్సరాల పాటు ఆయా ప్రాంతాల్లో, అంటే యూరోప్లోని వివిధ దేశాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కేవలం రాజులకు మాత్రమే ఈ మతాధిపతులు ఒత్తాసు పలుకుతూ వారి స్వార్థ చర్యలను సమర్థిస్తూ ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తూ వారిని కటిక దారిద్ర్యంలో ఉంచుతూ వారిని ప్రశ్నించనివ్వకుండా, వారికి ఏ విధమైన సదుపాయాలు లేకుండా, వారిని అభివృద్ధి లేకుండా పూర్తిగా అణచివేసి ఉంచారు. మరి ఆ కాలంలో వీరి పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందంటే, చదువు లేదు, పూర్తి నిరక్షరాస్యత, అజ్ఞానంలో అలమటిస్తూ కనీసం ఆ రోజున ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్తలు కొంతమంది భూమి గుండ్రంగా ఉంది అని చెప్పినందుకు అతి భయంకరమైన శిక్షలు, నూనె పోసి నడి రోడ్డు మీద తగులబెట్టడం, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంది అని చెప్పిన పాపానికి వీరందరినీ కూడా ఆ రకంగా హింసిస్తూ శాస్త్రవేత్తలను కానివ్వండి, జనాల్ని మంచి కోరే వాళ్ళని కానివ్వండి, సత్యాన్ని తెలిపేవారిని కానివ్వండి, అంత క్రూరంగా, అంత దుర్మార్గంగా అణచివేసింది. ఇది విద్వేష మతం యొక్క వికృత రూపం.
దాదాపు ప్రపంచంలో మరి ఏ ప్రాంతంలో కూడా 1000 సంవత్సరాల పాటు కొన్ని దేశాల ప్రజల్ని అంధకారంలో ఉంచింది ఈ విద్వేష మతవాదం అనేటువంటిది. మరి వీరు ఎలా బయటపడ్డారు అన్నప్పుడు దాదాపు 1200 సంవత్సరం ప్రాంతంలో సెయింట్ ఫ్రాన్సిస్ అనేటువంటి ఒక మహాత్ముడు ఉద్భవించి నిజమైనటువంటి జీసస్ బోధలు ఇవి కాదు, నిజమైనటువంటి జీసస్ బోధల ద్వారా మనం సత్యాన్ని తెలుసుకోవాలంటే మన అంతరంగంలోకి తొంగి చూడాలి, ఈ విలాసాలను వదిలివేయాలి అనే ఉద్దేశంతో తన ఆస్తిపాస్తులను మొత్తాన్ని వదిలిపెట్టేసి తను ఒక మఠాన్ని నిర్మించుకొని అక్కడ ఏకాంతంగా ఆయన సాధన చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ప్రపంచానికి దూరంగా ప్రేమతత్వాన్ని బోధిస్తూ జీవించాడు. ఇది నిజంగా సత్యవాదం. నిజానికి ఈ సత్యవాదం అనేటువంటిది మాత్రమే ప్రజల్ని జాగృతం చేస్తుంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన యొక్క పవిత్రత, ఆయన యొక్క దీక్ష ప్రజల్ని మెల్లమెల్లగా ఆలోచింపజేసాయి. అలా ప్రారంభమైనటువంటి ఆలోచనలు కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికీ నిజంగా వారిని ఆ మతాధిపతుల యొక్క దుర్మార్గాన్ని ప్రశ్నించగలిగారు. నెమ్మది నెమ్మదిగా వారిలో చైతన్యం పెల్లుబికింది. అదే సమయంలో విజ్ఞాన శాస్త్రం కూడా అభివృద్ధి చెందింది ఈ సత్యవాదం యొక్క వెలుగులో. చివరిగా వారు ఈ మతాధిపతుల అధికారాన్ని ధిక్కరించి వారిని కూలగొట్టి వారిని తరిమివేసి మతాన్ని జనరలైజ్ చేసుకోగలిగారు. చివరికి వారు విజ్ఞాన శాస్త్రాన్ని అభివృద్ధి చేసుకొని ప్రపంచంలోనే ఈరోజు ఉన్నతమైనటువంటి విజ్ఞానవంతులుగా పేరు పొందుతూ ఉన్నారు. మరి వారు మతవాదాన్ని, విద్వేష మతవాదాన్ని పూర్తిగా కూకటి వేళతో సహా పీకి పారేశారు. కాబట్టి ఈ రోజుకి కూడా దాదాపు 600-700 సంవత్సరాల నుంచి వారు విజ్ఞాన శాస్త్రంలో ఆ రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారు. కేవలం వారు విద్వేష మతవాదాన్ని దూరంగా ఉంచిన కారణంగానే. ఇప్పుడు మనం మళ్ళీ భారతదేశంలోకి వద్దాం. భారతదేశంలో ఈ విద్వేష మతవాదం అనేటువంటిది ఈరోజు మనకు పెరుగుతూ ఉంది. ఎందుకు పెరుగుతూ ఉంది అని ఆలోచించినప్పుడు దీనికి ఖచ్చితమైనటువంటి కారణాలు మనం స్వాతంత్రానంతరం మాత్రమే అన్వేషించగలం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పెద్దలు తీసుకున్నటువంటి పొరపాటు నిర్ణయాల వల్ల కావచ్చు, లేదు వారు కొన్ని పనులు చేయకపోవడం వల్ల కావచ్చు, ఈరోజు విద్వేష మతవాదం అనేటువంటిది పెరుగుతూ ఉంది. ఆ రోజున వారు చేసినటువంటి నిర్ణయాలు మంచివే. 1947 సంవత్సరంలో మనకి స్వాతంత్రం వచ్చింది. కానీ ఈ స్వాతంత్రం రాకతో పాటు భారతదేశం మత ప్రాతిపదికన విభజింపబడింది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ ముస్లింలు అనేటువంటి వాళ్ళు ఎందుకు విడిపోయారంటే తమ మతాన్ని తాము బాగా పరిరక్షించుకుంటామని, మతం ద్వారా అభివృద్ధి సాధిస్తామనేటువంటి పిచ్చి ఆలోచనతో వారు భారతదేశంలో, ఉమ్మడి భారతదేశంలో విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా చివరికి భారతదేశాన్ని చీల్చారు. చీల్చి పాకిస్తాన్గా వెళ్ళిపోయారు. మరి భారతదేశం ఇది మతరాజ్యం కాదు అనేటువంటిది స్పష్టంగా ప్రకటించుకుంది. ఎందుకంటే మతవాదం వల్ల అది విద్వేష మతవాదానికి దారితీస్తుంది. చివరిగా మనం దాని యొక్క ప్రమాదాలకు బలి కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే మనం సత్యాన్ని ప్రాతిపదికగా తీసుకున్నాం. ఇంతవరకు చాలా బాగుంది. ఈరోజు కూడా మనం మన జాతీయ ముద్రను చూసినట్లయితే 4 తలల సింహం కింద ఒక పీఠం ఉంటుంది. ఆ పీఠం మీద ధర్మచక్రంతో పాటు మరో వాక్యం కూడా రాసి ఉంటుంది. సత్యమేవ జయతే అనేటువంటిది ఆ వాక్యం. సత్యాన్ని మనం సమర్థిస్తూ ఉన్నాం. కాబట్టి ఏమిటి సత్యం అనంటే ఏకం సత్విప్రా బహుదా వదంతి, ఉన్న సత్యం ఒకటే. అనేక మంది అనేక పేర్లతో దాన్ని పిలుస్తూ ఉన్నారు. ఏకోవసి సర్వభూతాంతరాత్మ, ఏకైక సత్యం సర్వజీవులలోనూ వ్యాపించి ఉన్నది. ఇది ఆధ్యాత్మిక సత్యం. ఈ వాక్యాన్ని ముండకోపనిషత్తులో నుంచి తీసుకోవడం జరిగింది. ముండకోపనిషత్తు దీనినే నొక్కి వక్కాణిస్తూ ఉంది. మరి అంత గొప్ప వాక్యాన్ని తీసుకున్నటువంటి మనం ఈ సత్యాన్ని విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లటంలో చాలా వరకు విఫలమయ్యామనే చెప్పచ్చు. మనం విడిపోయినటువంటిది మత ప్రాతిపదికన విడిపోయాం. కాబట్టి
మరొకసారి ఆ విధమైనటువంటి ప్రమాదాలు తలెత్తకుండా ఉండాలి అంటే విద్వేష మతవాదాన్ని ప్రజల మెదళ్లలోకి ఎక్కనీయకుండా చూడాలి. కానీ గత కాలంలో ఉన్నటువంటి పెద్దలు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, ఈ విద్వేష మతవాదంను సమర్థించే కొద్ది మంది, అది ఇస్లాం మతంలో, క్రైస్తవ మతంలో, అలాగే హిందూ మతంలో అతి కొద్ది మంది ఉన్నప్పటికీ వారిని యథేచ్ఛగా వదిలివేయడం, అలాగే ఈ సత్యాన్ని ప్రచారం చేయలేకపోవడం. ఇక్కడ మన వారు ఏమనుకున్నారు అంటే, మనం మతాన్ని దూరంగా ఉన్నాం కాబట్టి మతం విషయంలో జోక్యం చేసుకోకూడదు అనేటువంటి మాటని వారు మాట్లాడారు. నిజమే, ప్రజలు తమ మతాన్ని తాము ఇంట్లో ఆచరించుకుంటూ బయటికి వచ్చినప్పుడు అందరూ సత్యాన్ని గనక అంగీకరిస్తూ, అంటే అందరి దేవుడు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే, సత్యం ఒక్కటే, మేము అనేక రూపాల్లో ఆరాధిస్తూ ఉన్నాం అనుకుంటే అసలు భారతదేశానికి ఏ ఇబ్బంది వచ్చేది కాదు. ఈరోజు ఈ విద్వేష మతవాదం అనేటువంటిది ఇంత ఎక్కువగా రెచ్చిపోయేది కాదు. కానీ ఆ రోజు జరిగింది ఏమిటి అంటే, మన దేశంలో మతపరమైనటువంటి సునిశ్చితత్వం ఉన్నప్పటికీ క్రైస్తవ దేశాల నుంచి క్రైస్తవ మతానికి, క్రైస్తవ మత వ్యాప్తికి ఫండ్స్ యథేచ్ఛగా వచ్చాయి. అలాగే ముస్లిం దేశాల నుంచి ఇస్లాం మత వ్యాప్తికి ఫండ్స్ వచ్చాయి. మరి ఈ క్రైస్తవ మతస్థులు వచ్చినటువంటి ఫండ్స్ తోటి అనేక కార్యక్రమాలను చేయడంతో పాటు జీసస్ని గురించి కూడా గొప్పగా ప్రచారం చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ హిందూ మతాన్ని, హిందూ మతంలోని దేవుళ్ళని విపరీతంగా విమర్శిస్తూ, ద్వేషిస్తూ ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి అటువంటి సందర్భంలో వారి మీద సరైనటువంటి క్రమశిక్షణాపరమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే మనం సత్యాన్ని నమ్ముకున్నాం కానీ మత విద్వేషాన్ని కాదు. మరి ఆ రకంగా వారు చేస్తూ ఉన్నప్పుడు ఈరోజుకి మనం చూస్తూ ఉంటాం, కొన్ని చర్చిల్లో రాముణ్ణి కృష్ణుణ్ణి తిట్టటమే పనిగా పెట్టుకొని నిరంతరం అదే విధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఈ విధమైనటువంటి చూస్తూ ఉంటాం. మరి ఇంత విద్వేషం రగులుస్తూ ఉంటే ఇది దేనికి దారితీస్తుంది అనేటువంటిది ప్రధానంగా నాయకులకి ఒక అవగాహన ఉండాలి. ఇది మంచిది కాదు అనేటువంటిది. కానీ వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. అందుచేత ఈ క్రైస్తవ మతవాదం కాస్త విద్వేష క్రైస్తవ మతవాదంగా మారిపోయింది. అలాగే ముస్లింలు భారతదేశాన్ని నిలువునా చీల్చి ముస్లింలకు ఒక రాజ్యం ఇచ్చినప్పుడు ఈ దేశంలో ఉన్న ముస్లింలకి చక్కగా అవగాహన పరిచి ఇక్కడ ఉన్న మనందరూ సమానం, అలాగే మనందరం కూడా మన మతాన్ని అనుసరించుకోవచ్చు, అందరి దేవుడు ఒక్కడే అనేటువంటిది ప్రధానంగా అందరికీ చెప్పాల్సినటువంటి బాధ్యత మనపై ఉన్నది, మన పెద్దలపై. కానీ ఈ ఇస్లాం మత వ్యాప్తి పేరుతోటి వారు కూడా భారతదేశానికి సంబంధం లేనటువంటి ఎక్కడో టర్కీలో ఆచరించేటువంటి ఇస్లాం సాంప్రదాయాల్ని, అలాగే సౌదీ అరేబియాలో ఆచరించేటువంటి ఇస్లాం సాంప్రదాయాల్ని తీసుకుని వచ్చి ఇది అసలైన ఇస్లాం మతం అని ప్రచారం చేస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకున్నాం. నిజానికి భారతదేశంలో ఉన్నటువంటి ఇస్లాం మతం అనేటువంటిది హిందూ మతం అనేటువంటివి బాగా కలిసిపోయి ఉంటాయి. ఎందుకంటే అనేక మంది హిందువులు ముస్లింల దర్గాలకు వెళ్తూ ఉంటారు, వారి పండుగల్లో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే ముస్లింలు కూడా ప్రధానంగా శ్రీశైలం, యాగంటి, కాళహస్తి ఇటువంటి అనేక చోట్ల శివాలయాలకి వారు దగ్గరగా ఉంటారు. వారు శివ దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలాగే వినాయకుడి చవితి లాంటి అనేక పండుగల్లో వారు కూడా పాల్గొంటూ చందాలు ఇస్తూ ఉన్నారు. కానీ ఇస్లాం విద్వేష మతవాదం ఏం ప్రచారం చేస్తుంది అంటే, మీరు అలా చేయకూడదు, మీరు ఇతర మతస్థులతో కలవకూడదు అని ప్రచారం చేస్తూ ఉన్నారు. దీనిని తప్పు అని ఎవరూ చెప్పలేదు. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే, ఇస్లాం మతవాదం అనేటువంటిది తమ మతంలోని వారినే హింసించటం ప్రారంభించారు. మీరు దర్గాలకు వెళ్ళకూడదు, మహాత్ముల్ని గౌరవించకూడదు అనేటువంటిది. అలా చేస్తే నిజమైన ఇస్లాం ముస్లింలు కాదు అని. మరి భారతదేశాన్ని మనం గమనించినట్లయితే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో హిందూ ముస్లిం రెండు సంస్కృతుల సమ్మేళనాలు పూర్తిగా కలసిపోయి ఉంటాయి.
మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మందిరంలోనే బీబీ నాంచారమ్మ ఉంటారు. అలాగే అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు ఓవర్ స్వామి దర్గా దగ్గరికి వెళ్తారు. ఇలాగ అనేక సందర్భాల్లో హిందూ ముస్లిం సంస్కృతి సమ్మేళనంగా ఉంటే, ఒకవైపున ఎక్కడో టర్కీలో, సౌదీ అరేబియాలో ఉండేటువంటి ఛాందస ఇస్లాం భావాల్ని ఇక్కడ ప్రచారం చేస్తూ ఉంటే, ఇది భారతదేశానికి రాబోయే రోజుల్లో నష్టాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ఇటువంటి భావజాల వ్యాప్తి తప్పు అని చెప్పలేదు. అలాగే వీటన్నిటితో పాటు ఈరోజు హిందూ మతం కూడా, మరి హిందూ మతవాదులు అనేటువంటి వారు క్రమక్రమంగా విద్వేష మతవాదులుగా మారిపోయారు. ప్రధానంగా ఈ విద్వేష మతవాదులుగా మారిపోయిన తర్వాత వీరు చేసేది ఏంటంటే, ముందు తమ మతంలోని వారినే హింసిస్తారు. ఎందుకంటే మతంలో అనేక రకాలైన పద్ధతులు ఉంటాయి. నిజానికి విద్వేష హిందూ మతవాదానికి ప్రధాన కారణం ఈ యొక్క ముస్లిములు అనుసరించినటువంటి విద్వేష మతవాదమే కారణం. వాళ్ళు ఇస్లాం మతంలోని గురువుల్ని, గొప్ప గొప్ప మహాత్ముల్ని, వాళ్ళని దూషిస్తూ వాళ్ళని దగ్గరికి వెళ్ళకూడదు అనేటువంటిది విస్తృతంగా ప్రచారం చేశారు. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు విద్వేష మతవాదంతో ఊగిపోతున్నటువంటి కొంతమంది హిందూ విద్వేష మతవాదులుగా తయారయ్యి, వారు కూడా మహాత్ముల్ని పూజించకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వారి సమాధుల దగ్గరికి వెళ్ళకూడదు అని విష ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజానికి ఈ విద్వేష మతవాదులు అందరూ ఒకటే. ఈరోజు సాయిబాబాని విమర్శించినటువంటి వారు, లేదా బాబాపై విద్వేష ప్రచారాలు చేస్తున్నటువంటి వారు హిందూ విద్వేష మతవాదులు మాత్రమే అనుకోవడం మన పొరపాటు మాత్రమే. ఎందుకంటే వీరి వెనక ముస్లిం విద్వేష మతవాదులు ఉన్నారు, క్రైస్తవ విద్వేష మతవాదులు కూడా ఉన్నారు. విద్వేష మతవాదులందరిది ఒకటే ఆలోచన. వారిలో వారు తన్నుకుంటూ ఉంటారు. వారి సొంత మతస్థులనే తమ మాట వినని వారందరినీ ద్వేషిస్తూ, వారి పట్ల దుష్ప్రచారం చేస్తూ, వాళ్ళని అణిచివేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మరి భారతదేశంలో దీన్ని సత్యాన్ని నిలబెట్టాలి అంటే, మనం గతంలో చూసాం, అమెరికాలో విశ్వమత మహాసభలు జరిగాయి. అక్కడ వివిధ మతాల వారిని పిలిచి సత్యాన్ని బయటికి తీయాలనేటువంటి ప్రయత్నాలు జరిగాయి. తరువాత కాలంలో కూడా జరిగాయి. మరి భారతదేశం అనేక మతాలకు నిలయమైనప్పుడు ఇక్కడ సత్యం అనేటువంటిది ఉంది. ఇందాక మనం చెప్పుకున్నాం, సెయింట్ ఫ్రాన్సిస్ అనేటువంటి ఆయన సత్యాన్ని బయటికి తీసుకొచ్చాడు అని. మరి ఆయనకి ఆ సత్యం ఎక్కడి నుంచి వెళ్ళింది అంటే సూఫీ సన్యాసుల ద్వారా వెళ్ళింది. ఈ సూఫీ సన్యాసులకి ఈ తత్వం ఎక్కడి నుంచి వెళ్ళింది అంటే భారతదేశంలోని ఉపనిషత్తుల ద్వారా వెళ్ళింది. భారతదేశంలో ఉద్భవించినటువంటి ఉపనిషత్తులే సన్యాసులకు మూలం. అది ఏ మతమైనా సరే. నిజానికి భారతదేశంలోని అనేక మంది మహాత్ములతో పాటు జీసస్ మరియు మహమ్మద్ ప్రవక్తలు కూడా ఈ యొక్క సత్యవాదాన్ని సమర్థించిన వారే. నిరాడంబరమైనటువంటి జీవన విధానాన్ని అనుసరిస్తూ దైవాన్ని తమలో తాము సాక్షాత్కరించుకోవాలి అని చెప్పిన వారే. కానీ వీరి తర్వాత కాలంలో వచ్చినటువంటి వారు మతాన్ని విద్వేషపరంగా మార్చి తమ సోదరులను అణచివేస్తూ ఇతర మతాల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టారు. మరి భారతదేశంలో కూడా ఇటువంటి ప్రయత్నాలు జరిగి సత్యాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ వారిని గనక జాగరూకులుగా ఉంచినట్లయితే ఈ విద్వేష మతవాదం అనేటువంటిది ఇంతగా వ్యాపించేది కాదు. అయితే ఈరోజు అనేక మంది సామాజిక ఉద్యమకారులు అనుకునేటువంటి వారు కూడా డైలమాలో పడిపోయి ఉన్నారు. ఎందుకు అంటే వారికి ఈ విద్వేష మతవాదాన్ని ఎలా అరికట్టాలి అనేటువంటి తెలియదు. ఎందుకంటే ఈ విద్వేష మతవాదం చాలా ప్రమాదకరమైనటువంటిది. భారతదేశంలో హిందువుల్లో 1000 సంవత్సరాల క్రితం ఈ విద్వేష మతవాదాన్ని మనం చూసాం. అది మన చరిత్ర నేర్పిస్తున్న పాఠం. ఈరోజు పక్క మతాలను ద్వేషించడం అనేటువంటిదే కాదు,
ఈ విద్వేష మతవాదం అనేటువంటిది తమ సొంత మతంలోనే ఇతర సాంప్రదాయాలను ద్వేషిస్తుంది. ఈరోజు మీరు చూడండి, పాకిస్తాన్ అనేటువంటిది ఏర్పాటైంది ముస్లింల రక్షణ కోసమని. మరి అక్కడ వారికి రక్షణ ఉందా అంటే రోజు దర్గాల మీద బాంబులు వేసుకుంటూ ఉంటారు. సున్నీలు షియాలు అనే పేరుతో ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. వాళ్ళ మసీదుల మీద వీళ్ళు బాంబులు వేస్తారు, వీళ్ళ మసీదుల మీద వాళ్ళు బాంబులు వేస్తారు. అహ్మదీయులు అని చెప్పి వాళ్ళు అసలు ముస్లింలే కాదని చెప్పి వాళ్ళని చంపేయండి అంటారు. చూడండి, ఒకే మతం, ఒకే దేవుడు ఉన్నప్పటికీ వాళ్ళు నిరంతరం కొట్టుకుంటూ కనీసం రోజుకి ఒక డజన్ మంది చొప్పున చచ్చిపోతూనే ఉంటారు ఈ మత కలహాల్లో. ఇది ఆ నిజానికి మతం సాధించేది. విద్వేష మతవాదం వల్ల పాకిస్తాన్ పావుకుందేంది? విభజింపబడుతూ వా అక్కడి ప్రజల జీవితాలను ఇంకా దుర్భరం చేస్తూ ఉంది. అంతకు తప్పితే వారు సాధించింది కూడా ఏమీ లేదు. మరి ఇదే హిందూ మతాన్ని చూసుకున్నట్లయితే 1000 సంవత్సరాల క్రితం మనం చూసాం. హిందూ మతంలోనే శైవులు, వైష్ణవులు అనేటువంటి విభేదాలు ఏర్పడి, శైవులు గొప్పవారని వీరు, అలాగే వైష్ణవులు గొప్పవారని వారు ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ద్వేషించుకుంటూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధాలు చేసుకుంటూ, ఒకళ్ళ గుళ్ళని ఒకళ్ళు కూలగొట్టుకుంటూ సమాజాన్ని సర్వనాశనం చేసేసి సమాజాన్ని బలహీనం చేసేశారు. దీంతో ఏమైంది? ముస్లింలు వచ్చి సులభంగా ఆక్రమించారు. ఈరోజు విద్వేష మతవాదులకి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేటువంటిది తెలియదు. వాళ్ళు ఈరోజు ఇప్పుడు మేము గెలిచామా లేదా, మాకు అనుకూలంగా మారుతున్నారా లేదా అనేటువంటి ఉన్మాదంతో ఉంటారు తప్పితే రాబోయే రోజుల్లో ప్రజలు ఎంత ఇబ్బందులు పడతారు అనేటువంటి విషయాలు వారికి తెలియదు. వారు ఆలోచించరు. వారికి అంత తెలివితేటలు కూడా ఉండవు. మరి సత్యమేవ జయతే అని తెలియజేసుకున్నటువంటి మనం ఈ సత్యాన్ని బయటికి తీసుకెళ్ళాలి. కానీ సాయిబాబా వంటి వారిపైన ఎందుకు ఇటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటే, ఈరోజు ప్రధానంగా సాయిబాబా వారు సత్యం అనేటువంటి దాన్ని బయటికి తీసుకొచ్చిన వ్యక్తి. సబ్కా మాలిక్ ఏక్ అనేటువంటిది ఆయన నినాదం. మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, కేవలం బాబా మందిరాల్లో మాత్రమే మొట్టమొదటి కొటేషనే అది రాసి ఉంటుంది, అందరి దేవుడు ఒక్కడే అని. మరి ఇది విద్వేష మతవాదులకి చాలా ఇబ్బందికరమైనటువంటిది. ఎందుకంటే వారు మతాల పేరుతో ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉన్నారు. దేవుడి పేరుతో ఒకరినొకరు ద్వేషించుకుంటూ, ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూ, ఒకళ్ళని ఒకళ్ళు అణచివేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాంటిది దేవుడు ఒక్కడే అని అందరూ ఒప్పుకున్నట్టయితే వాళ్ళ వాదం అనేటువంటిది వీగిపోతుంది. వాళ్ళ స్వార్థం అనేటువంటిది నెరవేరదు. అందుకని ఈ విద్వేష మతవాదులందరూ కూడా సత్యాన్ని తెలిపేటువంటి వారు ఎక్కడ ఉన్నా వారిని వ్యతిరేకిస్తారు. అందుచేతనే ఇప్పుడు సోకాల్డ్ ముస్లింలు అని చెప్పుకుంటున్నటువంటి కొద్దిమంది పెద్దలు భారతదేశంలోని మహాత్ములైనటువంటి ముస్లిం గురువులందరినీ కూడా ద్వేషిస్తూ ఉన్నారు. వారి బోధలు వినొద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక క్రైస్తవంలో చెప్పే అవసరమే లేదు. సెయింట్ ఫ్రాన్సిస్ వంటి ఎంతో మందిని వారి సిద్ధాంతాలని బయటికి రాయకుండా తొక్కేస్తూ ఉన్నారు. మరి హిందూ మతంలో కొత్తగా ప్రారంభమైంది కదా ఈ విద్వేష మతవాదం అనేటువంటిది. వీరు రావటం సాయిబాబా మీదకి వచ్చారు. చాలా మంచిదే అయింది. ఏది జరిగినా మన మంచికి అంటారు బాబా గారు. భారతదేశంలో ఎంతోమంది మహాత్ములు ఉన్నారు. చిన్న చిన్న వారి మీదకి వెళ్తే వారు కొంచెం ఇబ్బంది పడేవారేమో, కానీ బాబానే దీనిని ఆహ్వానించినట్లుంది. ఎందుకంటే ఆయన ప్రజల కష్టాలని తీసుకుంటాడు. ఈ విద్వేష మతం యొక్క దుష్ఫలితాలను కూడా తానే భరించాలనుకున్నారేమో బాబావారు. అందుకే వారు బాబా మీదకి వచ్చారు. బాబా చెప్పినటువంటిది సత్యవాదం. సాయి సత్యవాదం అనేటువంటిది ఈ విద్వేష మతవాదాన్ని పైకి రానియకుండా చేస్తుంది. ఇది ప్రపంచ శాంతికి బాటలు వేసేది సాయి సత్యవాదం. అందుకని నెమ్మదిగా ఈ విద్వేష మతవాదం అనేటువంటిది వెనకడుగు వేస్తుంది. ఇప్పుడు ఎడారిలో నీళ్లు లేక అలమటించే ప్రాంతంలో మొదట చల్లగాలి వీస్తుంది వర్షం వచ్చే ముందు. ఆ తర్వాత కుండపోతగా వర్షం అనేటువంటిది కురుస్తుంది. అలాగే ఈరోజు సాయిబాబా ప్రపంచం అంతటా విస్తరించారు. ఇక రాబోయే రోజుల్లో వారి సత్యవాదం అనేటువంటిది
ఈ సాయి సత్యవాదం, సాయి సత్యతత్వం అనేటువంటిది ప్రపంచమంతా కూడా విస్తరిస్తుంది. ఇది విస్తరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. బాబా వారు చెప్పారు, నీకు ఏదైనా చేయగలిగినచో నువ్వు ఇతరులకు మేలును మాత్రమే చేయుము అంటారు. ఈరోజు చూడండి, పాకిస్తాన్ ఒకే మతం, ఏ మతస్థులైనా మన సోదరులే. హిందువులుగా మనల్ని మనం కాపాడుకోవడం, మనల్ని మనం రక్షించుకోవడమే కాదు. మీరు ఎందుకు తన్నుకుంటున్నారు నాయన? మేము హిందువులు, అనేక సాంప్రదాయాల వారు ఉన్నాం. మా హిందువుల్లో వైష్ణవులు, శైవులు, శాక్తేయులు, అలాగే గిరిజన దేవతలను పూజ చేసేవారు ఉన్నారు, స్థానిక దేవతలను పూజ చేసేవారు ఉన్నారు, ప్రకృతి దేవతలను పూజ చేసేవారు ఉన్నారు, పుట్టలను పూజ చేసేవారు ఉన్నారు, పూర్తిగా మాంసాహారాన్ని నైవేద్యంగా పెట్టేవాళ్ళు ఉన్నారు, అసలు మాంసాహారాన్ని ముట్టని వారు ఉన్నారు. కానీ మేమందరం ఏ రోజు ఘర్షణ పడటం లేదే దేవుడి పేరుతోటి. మీరు ఒకే దేవుడి పేరు చెప్తూ ఒకే మతం అని చెప్పుకుంటూ ఎందుకు ఘర్షణ పడుతున్నారు? సబ్కా మాలిక్ ఏక్, అందరి దేవుడు ఒక్కడే, సత్యమేవ జయితే, ఈ సత్యాన్ని మీరు తెలుసుకోండి అని ఒక పాకిస్తాన్లో కాదు, ఒక ఇరాన్లో కాదు, ఒక ఇజ్రాయెల్లో కాదు, ఒక అమెరికాలో కాదు, ప్రపంచం అంతటా దీనిని విస్తృతంగా వ్యాపింపజేయవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఈ యుద్ధాలన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుంది. లేకపోతే వీరు మతం పేరుతో తామలో తాము తన్నుకు చస్తూ పక్క దేశాల్లో కూడా ఇబ్బందులను కలిగిస్తూ ఉంటారు. మన చుట్టుపక్కల దేశం, ప్రపంచం అంతా సుభిక్షంగా ఉంటేనే భారతదేశం కూడా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడక్కడ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, మనకెందుకులే అని చెప్పి అనుకుంటే ఆ యుద్ధం నెమ్మదిగా వ్యాపించి మన దాకా రావచ్చు. అందుకని సాయి సత్యవాదాన్ని, సాయి శాంతివాదాన్ని ఈ ప్రపంచం అంతా విస్తరింపజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విద్వేష మతవాదాన్ని, దాని యొక్క అసలైనటువంటి వికృత రూపాన్ని జనాలకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ ప్రజలందరూ విద్వేషంతో ఒకరినొకరు తన్నుకోవటం, మనశ్శాంతి లేకుండా రాబోయే తరాలని అంధకారంలోకి నెట్టేస్తారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు యూరోప్లో 1000 సంవత్సరాల పాటు ఈ విద్వేష మతవాదం అనేటువంటిది ప్రజల్ని సర్వనాశనం చేసేసింది. మరోసారి ప్రపంచానికి ఆ దురవస్థ పట్టకుండా ఉండాలంటే విద్వేష మతవాదం అనేటువంటిది ఏ మతంలో ఉన్నా దానిని ద్వేషించాల్సిందే, దానిని పక్కకు నెట్టేయాల్సిందే, దానిని దూరంగా ఉంచాల్సిందే. కాబట్టి ఏ మతం అనే దాంతో సంబంధం లేదు. సత్యాన్ని తెలియజేసేటువంటి వారు, సత్యవాదాన్ని వినిపించేటువంటి వారు ఎవరున్నా సరే వారిని అందరినీ మనం గౌరవించాల్సిందే, కలుపుకొని ముందుకు సాగాల్సిందే. ప్రతి మతంలోనూ 95% సత్యాన్ని సమర్థించే వారే ఉంటారు. 95% సత్యవాదాన్నే సమర్థిస్తారు. కానీ ఆ పైనున్న 5% మాత్రం ఈ మతవాదాన్ని, విద్వేష మతవాదాన్ని నెత్తికెత్తుకుని వారు మిగతా వారందరినీ చికాకు పరుస్తూ ఉంటారు. కాబట్టి సాయి సత్యవాదం అనేటువంటిది రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ముందుకు రాబోతూ ఉంది. ఈ ప్రపంచాన్ని శాంతి పథంలో ముందుకు నడపటువంటి బాధ్యతని సాయి సత్యవాదం అనేటువంటిది తీసుకుంటుంది అనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. Turn on view once. Send button.